అది వాళ్ళు పెట్టిన వీడియో. నేను ఒరిజినల్గా మాట్లాడింది ఇది, నేను మాట్లాడింది ఒరిజినల్. కుటుంబం యొక్క వ్యవహారం అడిగితే ఫైనల్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నాకు ఏది ఆధారం లేకుండా మాట్లాడి ఫైనల్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మరి కొండబాబు తెలుసో తెలియదో నాకు అది కూడా చెప్తున్నాను. వాళ్ళ కుటుంబంలో కొందరు గంజాయి వ్యాపారం చేస్తారు. ఈరోజు కాకినాడలో గంజాయి విపరీతంగా పెరగడానికి, విపరీతంగా దొరకడానికి, అందులోని మత్స్యకార కుటుంబాలు ఉండే ఏరియాలోనే ఎక్కువ గంజాయి విచ్చలవిడిగా ఉండడానికి ప్రధానమైన కారణం కొండబాబు కుటుంబ సభ్యులు గంజాయి వ్యాపారం చేస్తారు కాకినాడలో. దానికి కూడా రూల్స్ వెతికాను నేను. త్వరలోనే ఎక్కడైతే గంజాయి ప్యాకింగ్ చేస్తున్నారో, ఎక్కడైతే గంజాయి అమ్ముతున్నారో వాళ్ళందరి మీద కూడా త్వరలోనే రైట్ చేయిస్తాను. విత్ ఫొటోస్ నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, విత్ ఫొటోస్. ఎందుకంటే ఏది ఆధారం లేకుండా నేను ఉత్తునే కొండబాబు లాగా తెలుగుదేశం పార్టీ లాగా బట్టగా చేసి మొక్కలు చేసే రకాలు కాదు. కనుక విత్ ఆధారాలు, ఏ ఆధారాలతో ఉన్నానో అన్నీ నాకు తెలుసు. అది విత్ ఫొటోస్ ఉన్నాయి. త్వరలోనే పోలీసులు రైట్ చేయిస్తాను, అక్కడ కంట్రోల్ చేయిస్తాను. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఎక్కువ మత్స్యకార ప్రాంతాల్లోనే, మత్స్యకారులు నివసించే ప్రాంతాల్లోనే ఈ యొక్క గంజాయి అవైలబిలిటీ ఉంది. గంజాయి వ్యాపారం చేసి ఎస్ ఈరోజు కాకినాడ పట్టణంలో మల్లాడి స్వామి గారు నాకు తెలియదు. 99లో ఆయన మంత్రి అయ్యారు. ఆయన నిజంగా ఆయన పరిపాలన నాకు అంత అవగాహన లేదు. చెప్పగలను. నేను ఎమ్మెల్యే నేనున్నాను, ముత్తా గోపాలకృష్ణ గారు ఉన్నారు, కొండబాబు గారు ఉన్నారు. ఈరోజు 100% ఖచ్చితంగా చెప్పగలను. కాకినాడ పట్టణంలో ఈ మత్స్యకార కుటుంబాలకి మత్స్యకార ప్రాంతాలకి ఎవరన్నా పనిచేశారు అంటే, ఆ జాతి కోసం పనిచేశారంటే ఖచ్చితంగా చెప్పగలను ముత్తా గోపాలకృష్ణ. తర్వాత ఖచ్చితంగా చెప్పగలను లేదు. ఈరోజు ఒకప్పుడు ఏటుమొగ పూరు గుడిసెలతోటి పాకలతోటి ఉండేది. ఈరోజు ఏటుమొక్కకి ముత్తా గోపాలకృష్ణ హౌసింగ్ లోన్లు ఇప్పించి, వాళ్ళకి పట్టాలు ఇప్పించి, హౌసింగ్ లోన్లు ఇప్పించి, లోన్ల ద్వారా డాబాలు మేడలు కట్టించే కార్యక్రమం ముత్తా గోపాలకృష్ణ చేసింది. మనకు అందరం తెలుసు దుమ్ములపేట ఎలా ఉండేదో. సంవత్సరానికి ఒకసారి అంటుపోయి దుమ్ములపేట పోవాలి. అటువంటి దుమ్ములపేటకు కూడా పట్టాలు ఇప్పించి, లోన్లు ఇప్పించి, హౌసింగ్ లోన్లు ఇప్పించి అక్కడ ఇల్లు కట్టే కార్యక్రమాన్ని ముత్తా గోపాలకృష్ణ నేను చేసేదని చెప్పట్లేదు. అది ముత్తా గోపాలకృష్ణ చేస్తే తాగింది. దుమ్ములపేటలో రోడ్లు వేసినా, వాటర్ ట్యాంకులు కట్టినా, ఏటుమొగలో రోడ్లు వేసినా, బాతులు కట్టినా, వాటర్ ట్యాంకులు కట్టినా, కమ్యూనిటీ హాల్స్ కట్టినా నేను చేశాను. ఖచ్చితంగా చెప్పగలను ఏం చేశాను. కొండబాబు ఎమ్మెల్యే కూడా ఒక రోడ్లు వేయించాడా, లేదా బాతులు కట్టించాడా, కుళాయిలు వేయించాడా, లేదా కమ్యూనిటీ హాల్స్ కట్టించాడా సమాధానం చెప్పాలి. మత్స్యకార కుటుంబాలు ఉండే నివసించే ప్రాంతాలు ముత్తా గోపాలకృష్ణ గారు చేశారు, నేను చేశాను. ఖచ్చితంగా చెప్పగలను. దీనికి ఎవడైనా సరే దీని మీద డిబేట్ కూడా రావచ్చు.